హలో అందరికీ, వెల్కమ్ టు మదర్స్ వరల్డ్. బజ్జీ మిర్చితో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో 2 రకాలు ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేయడం సింపుల్, కానీ రుచి చాలా బాగుంటుంది. ఇవి చేయడానికి నేను ఈ సైజు మిర్చిని తీసుకున్నాను. మిర్చికి ఘాట్లు పెట్టాక నేను గింజలు తీయట్లేదు, కారం తినలేని వాళ్ళు తీసేయండి. శనగపిండిని కడాయిలో వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. వేయించిన పిండిలో నువ్వుల పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, నిమ్మరసం, ఇంగువ, పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర అన్నీ కలిపి ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న మిరపకాయలు నింపుకోవాలి. అన్నీ అలా చేసుకుని కడాయిలో ఆయిల్ వేసి మిరపకాయలను వేసి సిమ్ మీద నెమ్మదిగా తిప్పుతూ మిర్చి లోపలి పిండి మిశ్రమం ఉడికేలా వేయించుకోండి. అవి అలా వేగాయి అని తెలవడానికి మంచి వాసన వస్తుంది. అంతే, పైనుండి నువ్వుల పొడి, కొత్తిమీర వేసి దింపేయండి. రెండో రకం చేసుకుందాం. కొన్ని మిరపకాయల్ని ఘాట్లు పెట్టి కడాయిలో ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టాలి. మనం ఎన్ని మిరపకాయల్ని తీసుకున్నామో దాన్ని బట్టి చింతకాయలు తీసుకొని నీళ్లు పోసి ఉడికించి రసం తీసుకోవాలి. ఆ రసంలో నువ్వుల పొడి, మెంతి పొడి, ఆవాల పొడి, ఇంగువ, సాల్ట్ వేసి రసంను మంచిగా కలుపుకొని దాంట్లో వేయించిన మిరపకాయల్ని వేసి కలిపి 3 గంటలు నాననివ్వాలి. మీరు కావాలంటే పైనుండి పోపు కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 రకాల మిరపకాయల్ని భోంచేసేటప్పుడు తినండి, సూపర్ ఉంటాయి. నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.